ఈ మ్యాచ్ గెలిచినాం ఈసారి కప్పు మనదే. బీసీసీ కప్పు దాచిపెట్టురు అమ్మ, మంచిగా తూడ్చి దాచిపెట్టురు సరేనా, మర్చిపోకుర్రి. ఛీ, ఒక గింత పూర్వం ఓడిపోయింది మ్యాచ్. నా ఇజ్జత్ మొత్తం తీసేసారు. మా వ్యక్తిని వేసి సాయిగాని కనబడకుండా పోవాలి. వారికి కనిపించిన అనుకో నా ఎన్ని ఇజ్జత్ మొత్తం తీసేస్తాడు. ఒక్క నిమిషం ఆగురి, మళ్ళీ ఫోన్ చేస్తా. అరే చింటూ చింటూ చింటూ. అబ్బర బిడ్డ చూసిన రాడు, చూసి చూడనట్టు పోవాలి. అబ్బో ఏమరా చింటూ, చూస్తున్నట్టు పోతున్నావు, మ్యాచ్ గెలిచినామానా? ఇట్రా ఇట్రా బాగా వర్తివి, ఇట్రా ఇట్రా మాట్లాడుకుందాం ఇట్రా. ఏంద్రా బాబు బాబు ఎత్తున్నావు? మీరు గెలిచిందే ఒకటే మ్యాచ్. అరే చింటూ, మొన్న జరిగింది ఆల్తు ఫాల్తు మ్యాచ్ కాదురా, ఐపీఎల్. కాదు ఇంటర్నేషనల్ T20 రికార్డ్ బద్దలు కొట్టిందిరా. ఏం తెలుసురా బచ్చా అని నువ్వు. పిచ్చు డాంబర్ రోడ్లు ఎక్కువ ఉంది. మీరేంద్రా ఓరగాళ్ళైనా కొడతారు. అయినా మీకు దమ్ముంటే ఏంది, మీకు దమ్ముంటే నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ ఉంది, ఆడ కొట్టురి, మీరు మొగలను ఒప్పుకుంటారు. మొన్ననే కదరా మొగతాన్ని చూపెట్టినాం. అయినా ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్కి పిచ్చుతో సంబంధం ఏముందిరా? పిచ్ అంటే అది ఓని. అయినా ముంబైలో బౌలర్ రోల్ సక్క ఉన్నారా, ఒక బూమ్రా తప్ప. చెప్పు కొట్టమాట కొట్టరా, చెప్పు కొట్టరా. మ్యాటర్ ఉన్న ప్లేయర్కి పిచ్చుతో బౌలర్తో సంబంధం ఏందిరా? మా ఓపెనింగ్ చూసావా, అచ్చుడే ట్రావిస్ హెడ్. పవర్ ప్లేలో కుక్కను కొట్టాడు కొడతారా. సరే హెడ్ పోయినా అనుకుందాం, అప్పుడు అత్తడు మా చోటా ప్యాకెట్, మేము ముద్దుగా పిలుచుకుంటాం జూనియర్ యువరాజ్ సింగ్ అని, అభిషేక్ శర్మ. వచ్చిందంటే బాల్ మెల్లగా వస్తుందా, స్పీడ్ వస్తుందా, మీడియం వస్తుందా సంబంధం లేదు, కొడితే బౌండరీ అవతల పడ్డా లేదా. మీ కర్మ గాలి ఈ ముగ్గురు కానీ అవుట్ అయ్యారు అనుకో, అప్పుడు అత్తర్ర మా క్లాసిన్ ఒక్కొక్కడికి జోలపాటాలు లేవు, డైరెక్ట్ లేపేయడాలి. ఏమ్రా సప్పుడు ఎత్తలేవు, భయమవుతుందా? ఆయన నేను భయపడతారా? ఆల్రెడీ జీటీ లాస్ట్ 2 సార్లు ఫైనల్స్ కూడా వేయింది, ఒకసారి కప్పు కూడా కొట్టింది, నేను భయపడతా. 5 కప్పులు కొట్టిన టీంని 300 దాకా తీసుకుపోయినాం రా. ఇక జీటీ అంటావా, ఇక నీ ఊహకే వదిలేస్తున్నారా? అరే ఈసారి ఇట్లా మీ ఎస్ఆర్హెచ్ గెలిచింది అనుకో, నేను జై ఎస్ఆర్హెచ్ అంటారా. ఇంకే సరే రెడీ ఉండు. అయినా మాతో గేమ్ ఆడు అంటే 4 నెట్ వేసుకొని మీరు అనుకుంటున్నావురా? బిడ్డ గిన్నె షీర్ బొందా పెడతాం, హైదరాబాద్ వాళ్ళు అంటారు రా బాబు.